హిందువులకి సముచితమైన స్థానం ఇవ్వండి అని పదే పదే మేము చెప్పాం. ఎప్పుడైనా వినిపించుకున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఎప్పుడైనా? వాళ్ళ భార్య పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదం సంక్రాంతి నాడు ఒక పెద్ద మేకప్ వేసి వెంకటేశ్వర స్వామి సెట్ట వేసేసి సంక్రాంతి నాడు సంక్రాంతి సంబరాలని పేరు చెప్పి తిరుమల వేద పండితులు ప్రసాదం ఇస్తే ఆ రోజు లైవ్లో మనం చూసాం, మీడియాలో మనం చూసాం. ఆ స్వామివారి ప్రసాదం ఎప్పుడు దొరుకుతుందా కళ్ళు కత్తుకొని తిందామని దేశాల్లో వెంకటేశ్వర స్వామి ప్రతి భక్తులందరూ ఎదురు చూస్తే ప్రసాదం ఇస్తే వేద పండితులు ఆ టిష్యూ పేపర్లో పడేసి పక్కన పడేలేదా వైఎస్ భారతి? ఏం హిందూ జాతి మర్చిపోయిందా? మేము మర్చిపోయామా? ఏమయ్యావు ఆ రోజు స్వరూపానంద? వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని పక్కన పడేస్తే చెత్తపుట్టలో పడేస్తే ఇది తప్పు అని చెప్పగలిగావా? మీకు కనిపించలేదా? నీ పీఠానికి కనబడలేదా? అంత ఎందుకండి స్వరూపానంద గారు? కరోనా వచ్చినప్పుడు మీ పీఠంలో చదువుకునేటటువంటి విద్యార్థులు కరోనా భయానక స్థితిలో అందరూ బాధపడుతూ ఉంటే విశాఖపట్నంలో రాష్ట్రంలో దేశంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ప్రతి ఒక్కరూ యజమానులు అందరూ కూడా వారి వారి సేవకులకి కరోనా సమయంలో ఆదుకున్నారు. ఏదో పప్పులు ఉప్పులు కూరగాయలు ఇచ్చారు. ఏమయ్యా స్వరూపానంద? నీ శిష్యులకి నీ పీఠంలో చదువుకున్నటువంటి వేద పండితులు ఏదైతే ఆ తల్లిదండ్రులు కానీ కుటుంబానికి కానీ నీ చదువు నేర్చుకున్నటువంటి వేదం నేర్చుకున్నటువంటి ఒక్క శిష్యుడికి కనీసం కిలో బియ్యం ఇచ్చావా నువ్వు? ఆత్మ పరిశీలన చేసుకో. సిగ్గు. ఏమయ్యా ₹1,000,000 ప్రభుత్వాన్ని భయపెడతావు, ఒక ప్రభుత్వాన్ని తిడతావు, ఒక ప్రభుత్వాన్ని ఆకాశంకి ఎత్తేస్తావు, మంత్రులను రప్పించుకుంటావు, భయపెడతావు, బ్లాక్మెయిల్ చేస్తావు, రకరకాల కుయ్యక్తులు చేస్తావు, వారిని రప్పించుకొని ఆ అవినీతి సొమ్ముతో వారి దగ్గర రాబట్టుకున్నటువంటి దోచేసిన సొమ్ముతో ఏమయ్యా ఉపన్యాసాలు చెప్తాం కదా నువ్వు? అనిచ్చాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత అని అందరికీ ఉపన్యాసాలు చెప్తావు. నువ్వేమైనా మోసుకుపోతావా? ఈ 100 కోట్లు పట్టుకొని పోతావయ్యా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నాం. ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకో. సక్రమైన మార్గంలో తప్పులు సరిదిద్దుకొని మంచి మార్గంలో నడిస్తే హిందూ సమాజం క్షమాభిక్ష పెడుతుంది, క్షమిస్తుంది హిందూ సమాజం. అవన్నీ ఇంకా నువ్వు ఆ క్షమాపణ బుద్ధి కానీ పశ్చాత్తాపం లేకుండా మళ్ళీ తప్పు మీద తప్పు కవరింగ్ చేస్తూ ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ ఉన్నట్టుగా, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమే ఉంటే ఈ రాష్ట్రంలో ఇన్ని అన్యాయాలు చేస్తున్నప్పుడు, ఇన్ని త్వరగా చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో మద్దతుగా రామతీర్థం వచ్చి రాముడి కోసం కొండ ఎక్కినప్పుడు